పల్నాడు జిల్లా గురజాలలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ఈసారి సైకిల్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఫ్యాను గాలి ఉండబోదనే అంచనాకు వచ్చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇప్పుడు ఆ పార్టీకి రెబల్ గా మారారు. వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. జగన్ రెడ్డి హయాంలో బీసీలకు పదవులు తప్ప అధికారాలు ఉండబోవని ఆయన విమర్శిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి వైసీపీలో లేదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మరోవైపు ప్రస్తుత గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ఇసుక అక్రమ రవాణాతో పాటు దౌర్జన్యాలు, బెదిరింపుల ఆరోపణలు, కోక్కొల్లలు, సొంత పార్టీ నేతలనే బూతులు తిడుతూ బెదిరించిన ఎన్నో ఆడియో టేపులు బయటకు వచ్చాయి. దీంతో స్థానికంగా కూడా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బాగా వ్యతిరేకత ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన వరుసగా చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. చంద్రబాబుతో మొన్న ఢిల్లీలో, నిన్న కూడా ఉండవల్లిలో భేటీ అయ్యారు. దీంతో ఎంపీ లావు టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తాజా భేటీలోనే గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడే జంగా కృష్ణమూర్తి విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోని ఇద్దరు నేతలు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరస్పరం ఎప్పటి నుంచో విమర్శించుకుంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేసినప్పుడే జంగా కూడా ఆయన బాటలో వెళ్తారని భావించారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన టీడీపీలో చేరే అంశంలో రాయబారం నడుపుతున్నట్లు చెబుతున్నారు. జంగా కృష్ణమూర్తికి నరసరావుపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే నరసరావుపేట అసెంబ్లీలో వైసీపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. నరసరావుపేట పార్లమెంటు స్థానానికి జగన్ రెడ్డి నెల్లూరు నుంచి తెచ్చి ఒక వ్యక్తిని దిగుమతి చేశారు. దిగుమతైన ఆ వ్యక్తిపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. పల్నాడు జిల్లాలో రౌడీ మూకలు విచ్చలవిడిగా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రౌడీ మూకల చేతిలో సామాన్యులు బలైపోతున్నారు. ఇలాంటి రౌడీ మూకలకు కట్టడి చేయాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. విద్యావంతుడైన లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సానుకూల పవనాలు ఏర్పడ్డాయి.